పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదులతో ఉన్న లింక్ మరోసారి బయటపడింది. కరాచీలో ఉగ్రవాదులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ నేతలు పాల్గొన్నారు. పాక్ ఆర్మీకి మద్దతు పేరుతో ఈ ర్యాలీ చేపట్టారు. భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద నేతలు ప్రసంగాలు చేశారు. భారత ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ నినాదాలు చేశారు. రాఫెల్ S-400 యుద్ధ విమానాలపై అసత్య ప్రచారాలు చేశారు. पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की शराब सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सीपैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़के मारेगा और तू चाहेगा हम चुप रहे। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में से खून बहेगा। పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదులతో ఉన్న లింక్ మరోసారి బయటపడింది. కరాచీలో ఉగ్రవాదులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో లష్కరే తోయిబా, జైషే నేతలు పాల్గొన్నారు. పాక్ ఆర్మీకి మద్దతు పేరుతో ఈ ర్యాలీ చేపట్టారు. భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద నేతలు ప్రసంగాలు చేశారు. భారత ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ నినాదాలు చేశారు. రాఫెల్ S-400 యుద్ధ విమానాలపై అసత్య ప్రచారాలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. భారతదేశం మీద ఎప్పుడు పాకిస్తాన్ కుట్ర కుతంత్ర కుటిల బుద్ధి చూపించే అందుకు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తా ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా భారతదేశం మీద చేసే కుట్రలు కుతంత్రాలలో భారతదేశం మీద ఇప్పటికీ 122 దాడులు భారతదేశం మీద జరిగినాయి. ఈ 122 దాడులు కూడా ఉగ్రవాదుల నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రతిసారి దాదాపుగా 1980 నుంచి 2025 వరకు కూడా జరిగిన ఈ 122 దాడులలో వందల మంది భారతదేశ పౌరులు, వేల మంది భారతదేశ పౌరులు, వందల మంది సైనికులు, వేల మంది ఆర్మీ జవాన్లు వెలిసి మొత్తంగా లక్షలాది మంది పాకిస్తాన్ కుట్రలకి కుతంత్రాలకి ఎప్పుడు బలవుతా ఉంటది. అయితే ఈ కుట్రలు కుతంత్రాలు మొత్తం మీద కూడా 122 దాడులు జరిగిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్ తమకేమి సంబంధం లేదని, ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని, తాము కూడా ఉగ్రవాదాన్ని అంతమొందించడానికే అడుగులు ముందుకేస్తున్నామని, ఉగ్రవాదం అంతమొందించే దాంట్లో తాము కూడా పాలు పంచుకొని ఉగ్రవాదులు లేకుండా చేస్తామంటూ ఎప్పుడు మాట్లాడే వెర్రి మాటలు పిచ్చి చేష్టలు మరొకసారి బయటపడింది. పాకిస్తాన్ లోనే పబ్లిక్ గా ఉగ్రవాదులు ఒక భారీ ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీకి భారత్ మీద విష ప్రచారం చేయటం, భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించటం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలైన ప్రధాన రాష్ట్రమైన అలాగే రాజధాని ప్రాంతమైన కరాచీలో ఉగ్రవాదులు అయితే భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీతో మరొకసారి పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదులకి ఉన్న బంధం ఏందనేది బయటపడిన పరిస్థితి అయింది. ఇప్పటిదాకా దాడి జరిగిన ప్రతిసారి భారతదేశం ఐక్యరాజ్య సమితికి చెప్పటం, వివిధ దేశాలకు చెప్పటం, వాళ్ళు కూడా ఉగ్రవాదానికి మేము యాంటీగా ఉంటాము, వాళ్ళని తుదముట్టిద్దాం అంటా ఉంటాము. ఎప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి తమకి సంబంధం లేదని ఎల్లబుచ్చుకోవటం ఇవన్నీ పరిపాటిగా మారింది. దాదాపుగా 1980 నుంచి కూడా 1947 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా 1980 మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వేల మంది ఉగ్రవాదులు మనం చూపించటం, వారు జైల్లో ఉన్నారంటూ వాళ్ళు జైల్లో చూపించినట్టు చూపించి వాళ్ళందరూ బయట తిరగటం పరిపాటిగా మారిన నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ లో ఉగ్రవాదులే ఒక భారీ ర్యాలీ నిర్వహించారనంటే ఒక్కసారిగా యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. యావత్ ప్రపంచం ఒక్కసారికి నవ్వునమ్మ తగుదునా అన్న సామెత చందాన ఒకసారిగా ప్రజలందరూ కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరూ కూడా నివ్వెరపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ ర్యాలీలో లష్కరే తోయిబా, జైషే నేతలు పాక్ ఆర్మీకి సంబంధించిన పేరుతో ఈ ర్యాలీ నిర్వహించడం అనేది చాలా శోచనీయంగా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా
ఆ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ గ్రే లిస్ట్ లో ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాదులతో కలిసి తిరుగుతున్నారంటూ పాకిస్తాన్ ఇప్పటికే ఆ గ్రే లిస్ట్ లో పెట్టడం తొలగించడం చేస్తున్న నేపథ్యంలో మరొకసారి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో బహిరంగంగా తిరగటం, అందులో ఒక ర్యాలీ నిర్వహించటం, ఆ ర్యాలీకి ఆర్మీకి మద్దతు అంటూ కూడా వాళ్ళు ర్యాలీ నిర్వహించడం పట్ల ఒకసారిగా ఆ యావత్ ప్రపంచం కూడా నివ్వరపోయిన పరిస్థితి ఉంది. ఆర్మీకి మద్దతుగా ఉగ్రవాదులు ర్యాలీ చేయటం ఏంటి అని ఆ ప్రపంచమే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఆ నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇవేమి పట్టదంటూ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న ర్యాలీకి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయటం, వాళ్ళకి లైన్లు క్లియర్ చేయటం, ఉగ్రవాదుల వెంటే తాము ఉన్నాము అంటూ కూడా మరొకసారి నిరూపించిన పరిస్థితి ఉంది. ఆ గతంలో భారత్ పై ఏ ప్రచారం జరిగినా, భారత్ మీద ఏ దాడి జరిగినా ఆ ఉగ్రవాదుల వెనకాల పాకిస్తాన్ ఉందేమో అన్న నేపథ్యం నుంచి ఇప్పుడు ఉగ్రవాదులు ముందు పాకిస్తాన్ వెనక అన్నట్లు పరిస్థితి ఉంది. ఉగ్రవాదులకి తెలియకుండా గానీ ఉగ్రవాదుల్ని కాదనే ఆ పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వానికి తలెత్తిందంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులు చేస్తున్న ర్యాలీకి పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డు చెప్పలేకపోయింది, పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. పాకిస్తాన్ అధికారులు ఎవరు కూడా ధైర్యం చేసి అడుగు ముందుకైన పరిస్థితి ఉంది. ఆ గతంలో కూడా చూసుకుంటే ఉగ్రవాదుల మీద ఎవరైనా ఆర్మీ అధికారి గాని, ప్రభుత్వ అధికారి గాని ఒక టార్గెట్ చేసి ఒక మాట మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులు చంపిన పరిస్థితి ఉంది ఆత్మాహుతి దాడులతో. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల్ని ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ చెయ్యలేని, ఏమీ అనని, ఏ విధంగా ఇబ్బంది పెట్టని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటాం కూడా ఇది ఒక పెద్ద ఉదాహరణ. పాకిస్తాన్ నే ఉగ్రవాదులు నడిపిస్తున్నారు అంటానికి కూడా ఇది ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. నిమిష. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.